ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్ ని క్లాస్ అంటారు అని నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, అంటే మీకు ఎస్టర్డేస్ క్లాస్ సో చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటి అని అడిగితే, వాట్ డూ యూ మీన్ బై క్లాస్ అని అడిగితే, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. Class is nothing but it is a collection of data members and member functions. So data members and member functions will be combined together and we will be represented, that is called as a class. So this is the definition of a class. So then what do you mean by object is nothing but whatever the class is there, to create that particular class we create an instance that is called as an object. సో క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ని కనుక తయారు చేయగలిగితే దాన్ని ఆబ్జెక్ట్ అంటారని చెప్పాను. క్లాస్ అంటే ఏంటి అని అడిగితే, డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని కలిపితే వచ్చేటటువంటి దాన్ని క్లాస్ అంటారు అని చెప్పడం జరిగింది క్లాస్లో. సో డేటా మెంబర్స్ అంటే ఏంటి అని అడిగితే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ వేరియబుల్స్, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్. సో ఏవైతే వేరియబుల్స్ నేను క్లాస్లో వాడుతున్నానో ఆ క్లాస్లో వాడేటువంటి వేరియబుల్స్ మొత్తాన్ని కనుక నేను ఒకే చోట కనుక డిక్లేర్ చేయగలిగితే that is called as a data members. In a class, only data members we declare. We can't do anything or any kind of manipulations. It is not possible to do that on that particular variable. So that's why we are using the member functions. అంటే వేరియబుల్స్ నేను క్లాస్లో ఏవైతే డిక్లేర్ చేస్తున్నానో వాటన్నిటిని డేటా మెంబర్స్ అంటారు. ఓన్లీ డేటా మెంబర్స్ని డిక్లేర్ చేసినంత మాత్రాన మనము క్లాస్లో ఎలాంటి మ్యానిపులేషన్స్ చేయలేము. సో ఆ వేరియబుల్స్ మీద మనం ఏదైనా సరే వర్క్ చేయాలి అన్నా లేదా ఏదైనా యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అన్నా వీ నీడ్ టు పెర్ఫామ్ దట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ మెంబర్ ఫంక్షన్స్. మెంబర్ ఫంక్షన్స్ యొక్క సహాయంతో మాత్రమే నేను దాని మీద నేను చేయగలను. సో ఏంటి అని అడిగితే, సో ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే, ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో బిఫోర్ గోయింగ్ టు మెథడ్ ఓవర్లోడింగ్ వీఆర్ కాన్సెప్ట్ నిన్న చెప్పినటువంటి క్లాస్నే మనం ఒకసారి రీకలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఏం చేస్తామని అడిగితే, విల్ డైరెక్ట్లీ గో టు ద ఎగ్జాంపుల్. సో దట్స్ వై ఐఎమ్ స్టాపింగ్ హియర్. I think my screen is visible to you. సో ఏంటి అని అడిగితే, నిన్న చెప్పినటువంటి దానికి ప్రకారము, సో ఐ వాంట్ టు డిఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక నోట్ ప్యాడ్ కావాలనుకున్నాను సార్. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ నోట్ ప్యాడ్ తీసుకున్నాను. సో నోట్ ప్యాడ్ తీసుకున్న తర్వాత నిన్న చేసినటువంటి దాని ప్రకారము ఏంటి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు డిఫైన్ ఏ క్లాస్. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్, ఇదిగోండి సార్ క్లాస్ అని డిక్లేర్ చేస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు రాసినట్టుగానే క్లాస్ అని చెప్తాను. సో ఏంటి ఈ క్లాస్ అని అడిగితే, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ నేను క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాను. అది కూడా క్లాసెస్ని కాన్సెప్ట్ యూజ్ చేసి రాయాలి అనుకున్నాను. దానికోసం ఏమనుకున్నాను సార్ అని అడిగితే, సింప్లీ సే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ ఏ క్లాస్ విల్ బి కాల్డ్ యాజ్ అ సర్కిల్ అనేటటువంటి ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. అంటే క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ క్యాల్కులేటర్ కాబట్టి క్లాస్ సర్కిల్ అని డిఫైన్ చేశాను. నార్మల్గా బిఫోర్ యూజింగ్ ద క్లాస్ చేసే ముందు ఏం చేస్తాము అని అడిగితే, సింప్లీ సే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి రాసేవాడు. ఇది పాత ప్రొసీజర్ ప్రకారం. కానీ యాజ్ పర్ ద క్లాస్ రిక్వైర్మెంట్ రూల్స్ ప్రకారం ఏంటి అని అడిగితే, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఐఆమ్ డిఫైనింగ్ ద వేరియబుల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ, నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాను సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇంటీజర్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాను. సో ఇంటీజర్ ఆర్ అని డిఫైన్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రేడియస్. రేడియస్ని ఇంటిమేట్ చేయడం కాబట్టి రేడియస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ రేడియస్ అని చెప్పి చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా మెంబర్. మరి ఓన్లీ అలా డేటా మెంబర్ని డిఫైన్ చేసినంత మాత్రం నేను క్లాస్లో ఏమైనా చేయగలనా అంటే చేయలేము. సో దాట్స్ వై వీఆర్ యూజింగ్, దానికోసం ఏమనుకున్నాను సార్ అని అడిగితే, వాయిడ్ రీడ్ అనేటటువంటి ఒక మెథడ్ తీసుకున్నాను సార్. లేకపోతే ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏరియా అనేటటువంటి ఒక మెథడ్ తీసుకుని దీనికి ఇంటీజర్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ ఏ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను.
ఇక్కడ నాకు రేడియస్ అనేటటువంటిది క్యాలిక్యులేట్ అవ్వాలి. సో రేడియస్ క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి సింప్లీ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఏరియా కాబట్టి ఏరియా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి చెప్పాను. అంటే ఏలో ఉన్నటువంటి కంటెంట్ని తీసుకొచ్చి ఆర్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఏలోకి వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వచ్చి ఆర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సింపుల్గా ఇక్కడ నేను ఒక డిఫైన్ చేసుకున్నాను సార్. దీన్ని అవుట్పుట్ చూపించాలి కాబట్టి జస్ట్ డోంట్ సే ఎనీథింగ్, ఇక్కడ నేనేం చెప్పట్లేదు. సో సింపుల్గా వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నాను సార్. ఏంటి అని అడిగితే సింప్లీ సే సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి ఏరియా అని చెప్పి చూపించి ఆ ఏరియా అనేటటువంటిది రావాలి కాబట్టి అది ఆర్లోకి వస్తుంది కాబట్టి సింప్లీ సే ఆర్ ఇంటూ ఆర్ అని చెప్పాను. సో రేడియస్ మల్టిప్లై అయిపోతే ఆటోమేటిక్గా ఏరియా అనేటటువంటిది వచ్చేస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద యాజ్ పర్ యెస్టర్డేస్ క్లాస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ క్లాస్. ప్రీవియస్ క్లాస్ని బేస్ చేసుకుని ఇది ఒక క్లాస్ కింద డిఫైన్ చేయడం జరిగింది. సో చెప్తున్నాం కదా వాట్ యు మీన్ బై క్లాస్ అంటే, ఇక్కడ నేను ఒక సర్కిల్ అనేటువంటి ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్. సో వాట్ ఎవర్ ద డేటా మెంబర్స్ అంటే ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద వేరియబుల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్ దట్ షుడ్ బి డిఫైన్డ్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్ అంటారు. ఓన్లీ డేటా మెంబర్స్ డిఫైన్ చేసినంత మాత్రాన మనం క్లాస్ మీద ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి వర్క్ కానీ చేయలేము కాబట్టి దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ మెంబర్ ఫంక్షన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద వన్ మెంబర్ ఫంక్షన్ అండ్ దిస్ ఇస్ ఫర్ అనదర్ మెంబర్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అడిగితే ఇప్పుడు యాక్చువల్గా నా రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం ఐఎమ్ డిఫైనింగ్ ఏ క్లాస్. సో ఏంటి అని అడిగితే ఏరియా ఆఫ్ ఏరియా, సో ఏరియా ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను సార్, అది ఏం లేదు. సో ఏరియా ఈఎక్స్ అని చెప్పేసి ఇంకో క్లాస్ డిఫైన్ చేశాను. ఇక్కడ నా ప్రోగ్రామ్ని రాసుకుంటున్నాను. ఏంటి అని అడిగితే సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పాను. యాజ్ యూజువల్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను సార్. రైట్, ఓకే, బాగానే ఉంది. సో దిస్ ఈజ్ నా యాక్చువల్ క్లాసు. ఇక్కడ ఏం చేస్తామని అడిగితే మనం ప్రీవియస్ క్లాస్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని ఎలా మాట్లాడామో అదేవిధంగా ఇక్కడ నేను డిఫైన్ చేసిన క్లాస్ పేరు సర్కిల్ అనేటువంటి ప్రీ డిఫైన్ క్లాస్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ సర్కిల్ C1 is equal to new circle of అని చెప్పి చెప్పాను. ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి C1 డాట్ రీడ్ అనేటటువంటి ఒక మెథడ్ ద్వారా సంథింగ్ 4 అనే దాన్ని పాస్ చేశాను. అదేవిధంగా దాన్ని చూపించాలి కాబట్టి C1 డాట్ డిస్ప్లే అన్నాను, ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సర్కిల్ C1 అన్నాను సార్. C1 అనేటువంటి ఒక ఆబ్జెక్ట్, దేనికి ఇక్కడ నేను డిఫైన్ చేసినటువంటి సర్కిల్ అనేటువంటి క్లాస్కి ఈ C1 అనేటటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. C1 డాట్ రీడ్ అనగానే ఈ C1 అనేటువంటిది దేనికి సంబంధించింది? నథింగ్ బట్ సర్కిల్కి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సర్కిల్ అనే క్లాస్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దేనికి కాల్ చేస్తున్నాను? రీడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇదిగోండి సార్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అని అడిగితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సో దిస్ ఇస్ ద రీడ్ అనే మెథడ్. ఈ రీడ్ అనే మెథడ్ కాల్ అయ్యి దానిలో ఉండేటటువంటి ఈ 4 అనేటటువంటి వాల్యూ వెళ్ళి ఇక్కడ ఏలో ప్లేస్ అవుతుంది. సో పారామీటరైజ్డ్ ఫంక్షన్ రాస్తున్నాం, అంత మించి ఏం లేదు. అట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్ అంటే రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 4 అనేటటువంటి వాల్యూ పాస్ చేస్తున్నాను. ఈ 4 అనేటటువంటి వాల్యూ వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అడిగితే ఈ ఏలో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది వెళ్ళి ఆర్లో నేను డిఫైన్ చేసినటువంటి డేటా మెంబర్ ఆర్లో ఇనిషియలైజ్ చేయమన్నాను, ఇనిషియలైజ్ అవుతుంది. ఆ తర్వాత డిస్ప్లే అని చెప్తున్నాను. ఏ డిస్ప్లే అని చెప్తున్నాను? C1 డాట్ డిస్ప్లే అన్నాను. సో ఆటోమేటిక్గా C1 డాట్ డిస్ప్లే అనగానే ఆ C1 అనేటటువంటిది సర్కిల్కి సంబంధించింది కాబట్టి దానిలో ఉండేటటువంటి డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి ఆర్ ఇంటూ ఆర్ అన్నాను. సో ఆటోమేటిక్గా ఆర్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటూ అది మల్టిప్లై అయ్యి రిజల్ట్ డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక చిన్న క్లాస్లో రాసినటువంటి ప్రోగ్రామ్. కాకపోతే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అని అడిగితే
ఇక్కడ సర్కిల్ అనేటువంటి ఒక క్లాస్ డిఫైన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఏరియా ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇంకో క్లాస్ డిఫైన్ చేశాను. మరి ఈ రెండిట్లో నాకు ఏ క్లాస్తో నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి సార్ అనే డౌట్ రావచ్చు. సో దానికోసం ఆల్రెడీ చెప్పాము సార్. ఏం చెప్పాము? ఏ క్లాస్లో అయితే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేటువంటిది ఉంటుందో ఆ క్లాస్ పేరు మీద మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. అంటే నేను ఈ ప్రోగ్రామ్ దేంతో సేవ్ చేయాలి? area.exతో సేవ్ చేయాలి. సో దట్స్ వై నేను ఆ పేరు సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తున్నాను సార్. సో జావా ప్రోగ్రామ్స్లోకి వచ్చేసి సేమ్ ప్రొసీజర్, area.ex.java అనే పేరు ప్రోగ్రామ్తో సేవ్ చేశాను. సో ఆబ్వియస్లీ area.ex అనే పేరు మీద సేవ్ అవుతుంది. ప్రోగ్రామ్ని రన్ చేయాలి కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత అగైన్ కమ్స్ టు డి డ్రైవ్. సో నా ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. సో జావా ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇక్కడ కంపైల్ చేయాలి కాబట్టి జావా సి area.ex అనేటువంటి ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. ఎస్, ఇట్స్ కంపైల్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి కాబట్టి జావా area.ex అని చెప్పేసి చెప్పాను. ఆటోమేటిక్గా నాకు ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ నాకు 16 డిస్ప్లే అయింది. సో దిస్ ఈస్ అన్ ఆర్డినరీ ప్రోగ్రామ్ బై యూజింగ్ క్లాసెస్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను రాసినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ అండి, అంతకుమించి ఏమీ లేదు. ఒకసారి ఇక్కడ కాపుతున్నాను. సో ఇవాళ దాని కనుక కంటిన్యూ చేయాలని పరిస్థితి కనుక వస్తే ఇవాళ చెప్పుకోబోయేటువంటి టాపిక్ పేరేంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్తారండి. ఇవాళ చెప్పుకోబోయేటువంటి టాపిక్ పేరు మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో వాట్ డూ యు మీన్ బై మెథడ్ ఓవర్లోడింగ్ అని అడిగితే 2 or more functions or methods, 2 or more methods having same name but signatures are different. సో రెండు కానీ అంతకన్నా ఎక్కువ మెథడ్స్ అనేటటువంటివి సేమ్ నేమ్ అయి ఉండాలి, కాకపోతే వాటి యొక్క సిగ్నేచర్స్ అనేటటువంటివి మాత్రము డిఫరెంట్గా ఉండాలి. సిగ్నేచర్ అంటే ఏం లేదండి, దానికి పాస్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి డిఫరెంట్గా ఉండాలి. అలా కనుక ఉండేలకైతే దాన్ని ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్తూ ఉంటారు. 2 or more methods having the same name but signatures are different కనుక అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్తారు. సో ఏంటి అని అడిగితే పెద్ద కష్టపడకుండా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ చాలా సింప్లిఫై చేసేస్తున్నాను సార్. సో నాకు ఇందులో డేటా మెంబర్స్ అనేటువంటి ఉండదని అవసరం లేదు. జస్ట్ సింప్లీ సే వాయిడ్ డిస్ప్లే అనేటువంటి ఒకే ఒక మెథడ్ తీసుకుని ఈ మెథడ్కి ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే సింపుల్గా ఇంటీజర్ ఆర్ అని చెప్పాను. సో ఆర్ అని చెప్పినప్పుడు ఏమైందంటే ఇక్కడ కూడా ఏముండదు అంటే జస్ట్ సే అట్ ద టైమ్ ఆఫ్ డిస్ప్లే కాలింగ్ టైంలోనే జస్ట్ 4 అనేటువంటి వాల్యూ కనుక పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 4 అనేటటువంటి వాల్యూ వెళ్ళి ఆర్లో స్టోర్ అవుతుంది. సో ఏరియా అనగానే ఆర్ ఇంటూ ఆర్ మల్టిప్లై అయిపోయి రిజల్ట్ వచ్చేస్తుంది. మరి వచ్చిందా రాలేదు ఒక్కసారి నేను ప్రోగ్రామ్ మాడిఫై చేశాను కానీ రీకంపైల్ ద ప్రోగ్రామ్ అగైన్. సో సేవ్ చేశాను, అగైన్ వి కంపైల్ ద ప్రోగ్రామ్. సో ఏం జరుగుతుందో చూద్దాము. రైట్, సో నా ప్రోగ్రామ్లో మిస్టేక్ కనిపించలేదు. అగైన్ వి రన్ ద ప్రోగ్రామ్, సేమ్ ప్రొసీజర్, 16 డిస్ప్లే అవుతుంది. సో నో చేంజెస్. సో ఏంటి అని అడిగితే ఇక్కడ 4 అనేటువంటి వాల్యూ ఇచ్చాను కాబట్టి ఈ 4 అనేటువంటి వాల్యూ వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అనేటువంటి మెథడ్లో ఈ ఆర్లో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఆర్ ఇంటూ ఆర్ మల్టిప్లై అయ్యి ప్రింట్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే ఉంది. ఈసారి ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే సెకండ్ టైం కాల్ చేసేటప్పుడు అగైన్ మళ్ళీ c1.display అనే మెథడ్ తీసుకుని ఈసారి ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్ విత్ నేమ్ యాజ్ 5.8 అనేటువంటి వాల్యూని పంపించాను. ఫస్ట్ టైం కాల్ చేసేటప్పుడు 4 అనే వాల్యూ పంపించాను. సో ఆటోమేటిక్గా 16 ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది 5.8 వెళ్తుంది. ఈ 5.8 వెళ్ళి ఆర్లో స్టోర్ అవ్వాలి. సో ఆర్ ఇంటూ ఆర్ మల్టిప్లై అయినప్పుడు 5.8 ఇంటూ 5.8 మల్టిప్లై అయిపోయి రిజల్ట్ రావాలి. సో మరి ఏం జరిగిందో చూద్దాం. సో అగైన్ మళ్ళీ సేవ్ చేశాను, వి కంపైల్ ద ప్రోగ్రామ్. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసేసి నౌ వి కంపైల్ ద ప్రోగ్రామ్. సో ఇదిగోండి సార్ కంపైల్ చేశాను. సో మొహమాట వేయలేదు. సో ప్రోగ్రామ్లో అక్కడ
C1 డాట్ అక్కడ ఎర్రర్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకు ఎర్రర్ అనేటువంటిది రావడం జరిగింది సార్ అని అడిగితే, ఇక్కడ మీరు డిఫైన్ చేసినటువంటి ఈ C1 అనేటటువంటి ఆబ్జెక్ట్ కి ఇక్కడ మీరు రాసేటువంటిది ఏంటి అని అడిగితే ఇంటీజర్ అనేటటువంటి ఆర్గ్యుమెంట్ రాసుకుని ఆ ఇంటీజర్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. కానీ మీరు పాస్ చేసేటటువంటి సిగ్నేచర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది ఒక డెసిమల్ వాల్యూస్ ఉన్నటువంటి దాన్ని, సో అందుకని నేను యాక్సెప్ట్ చేయను సార్ అని చెప్పాను. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశాను సార్ అని అడిగితే సేమ్ మెథడ్ ని ఐఎమ్ యూజింగ్ ద సేమ్ మెథడ్, సేమ్ నేమ్, రిమెంబర్ దట్ సేమ్ నేమ్. సో హియర్ ఆల్సో డిస్ప్లే అనే మెథడ్, హియర్ ఆల్సో డిస్ప్లే అనే మెథడ్, బట్ ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇంటీజర్ ని కాస్త నేను ఏమన్నాను సార్ అని అడిగితే డబుల్ అనేటటువంటి వాల్యూ కిందకి మార్చాను. సో డబుల్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ ద డెసిమల్ వాల్యూ కాబట్టి డబుల్ కిందకి మార్చాను. ఎప్పుడైతే డబుల్ కిందకి మార్చానో 4 అనేటువంటిది ఎప్పుడైతే కాల్ అయిందో ఆటోమేటిక్ గా ఈ ఇంటీజర్ అనేటటువంటి దానిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే 5.8 అని చెప్పామో ఆటోమేటిక్ గా ఏమవుతుందని అడిగితే డెసిమల్ వాల్యూస్ ఉన్నటువంటి కాంపోనెంట్ లోకి వెళ్ళి అది కాల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా డిస్ప్లే అనే మెథడ్, సేమ్ నేమ్, అదే కాన్సెప్ట్. సో 2 or more మెథడ్స్ హ్యావింగ్ ద సేమ్ నేమ్, ఒకే పేరు మీద డిస్ప్లే అనే మెథడ్ సేమ్ పేరు, బట్ సిగ్నేచర్స్ ఆర్ డిఫరెంట్. సిగ్నేచర్స్ ఇస్ నథింగ్ బట్ పాస్ చేసే ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము, ఇక్కడ డబుల్ అనే ఆర్గ్యుమెంట్ మాత్రం పాస్ చేస్తున్నాము. అలా కనుక అయితే ఆ కాన్సెప్ట్ ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో ఇలా చేసాం, ఏం జరిగిందో చూద్దాం. సో అగైన్ సేవ్ చేశాను. నౌ వి కంపైల్ ద ప్రోగ్రామ్. సో జావా సి area.ex అన్నాను. yes it is the compile the program. కంపైల్ అయింది. we run the program area.ex. సో ఆటోమేటిక్ గా 16 అనే వాల్యూ వచ్చింది. అదే విధంగా 33.64 అనేటువంటి వాల్యూ రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే క్లాస్ లోపల మనము ఒకే మెథడ్ అనేటటువంటి దానికి మోర్ దాన్ 1 మెథడ్ కి పేరు ఇవ్వచ్చు. కాకపోతే దానిలో ఉండేటువంటి సిగ్నేచర్స్ కనుక మార్చాము అని అడిగితే ఆ కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడిగితే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అవి క్లియర్? సో ప్రెజెంట్ టుడేస్ టాపిక్ గోస్ టు దట్ ఈస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సపోజ్ అదే కాన్సెప్ట్ మీకు ఇక్కడ మెటీరియల్ లో కూడా ఇచ్చాను సార్. సో దాని ప్రకారం ఏమవుతుంది అని అడిగితే 6th క్వశ్చన్ సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అంటారు. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఏం చేసాము అని అడిగితే హియర్ ఐఎమ్ డిఫైనింగ్ ద డయాగ్రామ్ అనేటటువంటి ఒక క్లాస్ తీసుకున్నాను. దీనిలో ఎల్బిఎస్ అనేటటువంటి లెంత్ బ్రెడ్త్ సైడ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. సైడ్ సో రేడియస్ క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్ ఫంక్షన్ పేరు వచ్చేటప్పటికి ఏరియా అని చెప్పి తీసుకున్నాను. సో దీని లోపల కూడా చూడండి సార్, ఇక్కడ కూడా ఏరియా అనేటటువంటిది ఉంది. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా ఏరియా అనేది ఉంది. సో ఒకే పేరు మీద ఏరియా అనేటటువంటిది 3-4 రాసుకున్నాం కాబట్టి సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు సార్, ఏ మెథడ్ కెన్ బి డిఫైన్డ్ విత్ ద సేమ్ నేమ్